హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ థాట్స్ తెలుగు టీటీటీ. సో ఈరోజు సెషన్ యొక్క ఎజెండా ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్లో స్లైజింగ్ అంటే ఏంటి అని, సో ఐడెంటిఫైయింగ్ డేటా టైప్స్లో టైప్ ఆఫ్ అంటే ఏంటి అని, అండ్ టైప్ కన్వర్షన్స్లో చేంజింగ్ డేటా టైప్స్ అంటే ఏంటో ఈరోజు సెషన్లో మనం తెలుసుకుందాం. సో ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రింగ్ స్లైజింగ్. సో స్ట్రింగ్ స్లైజింగ్ అంటే ఏం లేదండి, సింపుల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఒక పిజ్జా అనేది ఉందనుకోండి. సో దాంట్లో కొన్ని పార్ట్స్గా చేసి ఒక స్లైస్ని తీసుకోవడాన్ని ఏమంటాం మనం, తీసుకున్న దాన్ని ఒక స్లైస్ అంటాముగా. అలాగే ఒక స్ట్రింగ్లోని పర్టిక్యులర్ స్లైస్, లైక్ మనకి ఎక్కడి నుంచి కావాలనో ఆ పార్ట్ వరకు తీసుకోవడాన్ని స్ట్రింగ్ స్లైజింగ్ అంటాము. సింపుల్గా ఏదైతే మనకి కావాల్సిన పార్ట్ ఉందో స్ట్రింగ్లో, ఆ పార్ట్ని తీసుకోవడాన్ని స్ట్రింగ్ స్లైసింగ్ అంటాము. ఓకేనా. సో దాని యొక్క సింటెక్స్ వచ్చేసి మనకి ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇచ్చి, స్క్వేర్ బ్రాకెట్స్లో స్టార్ట్ ఇండెక్స్ ఇచ్చి, కోలన్ ఇచ్చి, ఎండ్ ఇండెక్స్ ఇస్తాము. ఓకేనా. అయితే ఫస్ట్ స్టార్ట్ ఇండెక్స్ అనే దాని కాంచి మనకి స్టార్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ అవ్వదండి. ఎండ్ ఇండెక్స్ అంటే ఎన్ ఉందనుకోండి, n-1 వరకే ఇది వస్తుంది మనకి. ఇది ఒకసారి ఎగ్జాంపుల్ ద్వారా చూసుకున్నప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఒక కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ కోడ్ని మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మెసేజ్ అనే వేరియబుల్లో హాయ్ రాజేష్ అనే ఒక మెసేజ్ స్టోర్ చేయడం జరిగిందండి. సో దాంట్లో ఒక పార్ట్ కావాలి మనకి. సో అప్పుడు ఈ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చేసి, సో మనకి ఇక్కడ 3 స్టార్ట్ ఇండెక్స్. సో ఫస్ట్ ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం, బట్ మళ్ళీ ఒకసారి చెప్తాం. సో ఏదైతే స్ట్రింగ్ అంటే, స్ట్రింగ్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి మనకి పొజిషన్ అనేది ఉంటుంది. సో ఆ పొజిషన్ స్ట్రింగ్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి పొజిషన్ అనేది ఉంటుంది. సో ఆ పొజిషన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇండెక్స్ అంటాము. సో ఇక్కడ ఇండెక్సింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ రాజేష్ అనే దానికి హైకి 0 అని పొజిషన్ అని, అంటే ఇండెక్స్ అని, ఐకి 1 అని. ఇక్కడ స్ట్రింగ్లో పైథాన్లో స్పేస్కి కూడా ఇండెక్సింగ్ ఇవ్వడం అనేది కంపల్సరీ అండి. ఓకేనా. సో ఈ స్పేస్కి 2 అని, ఆర్కి 3 అని, ఏకి 4 అని, జేకి 5 అని, ఈకి 6 అని, ఎస్కి 7 అని, హెచ్కి 8 అని ఇలా ఇండెక్సింగ్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఏ పార్ట్ కావాలి, 3 నుంచి 7 వరకు, అంటే 3 ఇంక్లూడ్ అవుతుంది స్టార్టింగ్ నుంచి, కానీ 7 అనేది ఇంక్లూడ్ అవ్వనది 7 కాబట్టి 7-1 వరకే ఇంక్లూడ్ అవుతుంది. సో 6 వరకే వస్తుంది. సో ఈ యొక్క కోడ్లో మనకి ఏ పార్ట్ అనేది వస్తుంది. సో 3 నుంచి అంటే ఇక్కడ 3 ఆర్ నుంచి, ఓకేనా, ఆర్ నుంచి మనకి 7 ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి 6 వరకే వస్తుంది. కాబట్టి రాజే అనే అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో దీని యొక్క స్ట్రింగ్ స్లైసింగ్ యొక్క సింటెక్స్ అనేది వేరియబుల్ నేమ్ ఇచ్చేసి, స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసి, స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ ఇస్తే దాన్ని స్ట్రింగ్ స్లైసింగ్ అంటాము. సో ఒకసారి మనం కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి దాన్ని అర్థం చేసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఆ మెసేజ్ అనేది తీసుకుందాం. ఓకేనా. మెసేజ్ ఏంది, గుడ్ మార్నింగ్ అనేది తీసుకుందాం. ఓకేనా. గుడ్ స్పేస్ MORNING, గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ ఉంది. సో ఇప్పుడు మనకేం కావాలి, ఒక పార్ట్ అనేది కావాలి. సో పార్ట్ ఏం కావాలి, సో పార్ట్ కావాలి. దీని సింటెక్స్ ఏంటి, ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో, సో వేరియబుల్ నేమ్ ఏంటి, మెసేజ్ అనేది ఉందో, మెసేజ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మనకి ఏ పార్ట్ కావాలి. ఇక్కడ ఇప్పుడు గుడ్ మార్నింగ్ అనేది ఉంది. సో దీని ఇండెక్సింగ్ చూద్దాం. సో జీకి ఐ అని. సో ఒకసారి మనం ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం. ఓకేనా. గుడ్ మార్నింగ్. సో హ్యాజ్ ఇచ్చేసి, సో హ్యాజ్ మనం కామెంట్స్ కోసం యూజ్ చేస్తామని తెలుసుకున్నాం. సో ఫస్ట్ జీకి 0 అని, 1 అని, 2 అని, 3 అని, అండ్ స్పేస్కి 4 అని, అండ్ ఎంకి 5, 6, 7, 8, 9. ఓకేనా. సో కొంచెం గుడ్ మార్నింగ్లో 0, 1, 2, 3 స్పేస్ 4, ఎంకి 6, 7, 8, 9, సో ఎన్కి 10,
జీకి 11 ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, సో మార్నింగ్ అనే పీస్ కావాలి. సో మార్నింగ్ అనే పీస్ కోసం మనం ఏం చేయాలి, స్టార్టింగ్ విత్ 5 నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ అనేది మనకి ఎక్కడి వరకు కావాలి మనకి, సో మార్నింగ్ వరకు కావాలి కాబట్టి 11 వరకు ఉన్నాయి. సో మనం 12 ఇచ్చామనుకోండి, సో మనకి 12 అనేది ఇంక్లూడ్ అవ్వదు, 12 - 1 11 వరకే ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి మనకి మార్నింగ్ అనేది అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా. ఒకసారి రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందని. సో ఇక్కడ చూడండి మార్నింగ్ అనేది వచ్చింది ఓకేనా. సో ఇప్పుడు మనకి గుడ్ జీఓఓడి గుడ్ అనేది మనకి అవుట్పుట్ అనేది రావాలి అనుకోండి. సో మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ మనకి జీరో నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి 0 నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఎక్కడి వరకు రావాలి, సో జీ అంటే 3 వరకు ఉంది, డి యొక్క ఇండెక్స్ వాల్యూ 3. సో మనం 4 వరకు ఇక్కడ ఇచ్చామనుకోండి, సో మనకి గుడ్ అనేది అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో అర్థమైంది కదా, ఏదైతే స్టార్ట్ ఇండెక్స్ ఇస్తామో అది ఇంక్లూడ్ అవుతుంది, బట్ ఎండ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. సో ఏదైతే ఎండ్ ఇండెక్స్ ఇచ్చామో దానికంటే -1 వరకే మనకి అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా. ఇది మీకు క్లియరా. సో నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ పార్ట్ని తీసుకోవడాన్ని స్ట్రింగ్ స్లైసింగ్ అంటామని తెలుసుకున్నాం. దాని యొక్క సింటెక్స్ ఇది. సో ఎండ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ అవ్వదు, అంతవరకు అర్థం చేసుకుంటే చాలు ఓకేనా. నెక్స్ట్ స్లైసింగ్ టు ఎండ్ ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఒక కోడ్ ఉంది, దాని గురించి అర్థం చేసుకున్నాం. సో మెసేజ్లో హాయ్ రవి అని ఉంది. సో మెసేజ్లో ఎప్పుడైతే మనం స్టార్ట్ ఇండెక్స్ ఇచ్చి కోలన్ ఇచ్చి ఎండ్ ఇండెక్స్ ఇవ్వలేదో, సో అప్పుడు మనం ఏదైతే స్టార్ట్ ఇండెక్స్ ఇచ్చామో అక్కడి నుంచి ఎండ్ వరకు టు ది ఎండ్ వరకు మనకి రిజల్ట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా. సో స్లైసింగ్ టు ఎండ్ అంటే స్టార్ట్ ఇండెక్స్ ఇచ్చి ఎండ్ ఇండెక్స్ ఇవ్వకపోతే సో ఎండ్ ఆ స్ట్రింగ్లో ఉన్న ఎండ్ వరకు ప్రింట్ అవుతుందని అర్థం చేసుకుంటే చాలు ఓకేనా. సో ఒకసారి మనం కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి అది రన్ చేసి చూద్దాం. సో నాకు ఇప్పుడు మార్నింగ్ అనేది ప్రింట్ కావాలి ఎండ్ ఇండెక్స్ ఇవ్వకుండా. సో దానికోసం మనం ఏం చేస్తాం, 5 ఇచ్చేసి కోలన్ ఇచ్చేసి ఎండ్ ఇండెక్స్ ఏమి ఇవ్వకుంటే మనకి మార్నింగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో చూసారా ఇక్కడ మార్నింగ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో నాకు మార్నింగ్ కాదు మొత్తం గుడ్ మార్నింగ్ మొత్తం రావాలనుకోండి, సో జీరో ఇచ్చేసినా మనకి 0 నుంచి మొత్తం ఎండ్ వరకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు అసలు ఏమి ఇవ్వకున్నా కూడా మనకి మొత్తం అనేది వచ్చేస్తుంది ఓకేనా. ఇది తర్వాత అర్థమవుతుంది మీకు కోసం చెప్తున్నాను ఓకేనా. ఇప్పుడు నాకు జస్ట్ NING అనేది రావాలి. సో 11 10 8 9 సో 8 నుంచి ఇచ్చామనుకోండి, మనం 8 నుంచి ఇస్తే మనకు NING అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది ఓకేనా. సో ఏదైతే స్టార్ట్ ఇండెక్స్ ఇచ్చి ఎండ్ ఇండెక్స్ ఇవ్వలేదనుకోండి, ఎంటీగా వదిలేసామనుకోండి, సో నాకు ఆ స్టార్ట్ ఇండెక్స్ కాంచి టు ది ఎండ్ వరకు నాకు మొత్తం ప్రింట్ కావాలి అని అడిగినట్టు ఓకేనా. సో అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసరికి స్లైసింగ్ ఫ్రమ్ స్టార్ట్. సో ఇందాకలా మనం ఎండ్ ఇండెక్స్ ఇవ్వలేదు, సో ఇప్పుడు మనం స్టార్ట్ ఇండెక్స్ ఇవ్వలేదు. సో ఎప్పుడైతే మనం స్టార్ట్ ఇండెక్స్ ఇవ్వలేదు, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కోడ్లో, సో మెసేజ్ ఈక్వల్స్ టు హాయ్ రవి ఉంది, సో పార్ట్ ఈక్వల్స్ టు మెసేజ్ ఆఫ్. సో ఏదైతే స్టార్ట్ ఇండెక్స్ మనం ఇక్కడ ఇవ్వలేదు, కోలన్ ఇచ్చి ఎండ్ ఇండెక్స్ ఇచ్చాము. సో దీని మీనింగ్ ఏంటంటే నాకు స్టార్టింగ్ నుంచి ఎండ్ ఇండెక్స్ వరకు నాకు అవుట్పుట్ అనేది రావాలి అనుకుంటాం, కానీ ఎండ్ ఇండెక్స్ అనేది ఎప్పటికీ ఇంక్లూడ్ అవ్వదండి, n- వరకే వస్తుంది. సో దీంట్లో n-1 అంటే సో మనకి 1 వరకే, n-2 కాబట్టి n-1 అంటే 2 - 1 వరకు అంటే 1 వరకే రావాలి, అంటే 0 and 1 ఈ రెండు పొజిషన్లో ఉన్న వాల్యూసే ప్రింట్ కావాలి. సో అవుట్పుట్లో మనకి హాయ్ అనేది ప్రింట్ అయ్యడం జరిగింది ఓకేనా. సో ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఇప్పుడు నాకు ఏం కావాలి, నాకు గుడ్ వరకే కావాలి అనుకుంటున్నాను ఓకేనా. సో గుడ్ వర్క్ ఇండెక్స్ ఏంటి, 0 1 2 3. సో 3 అంటే 3 వరకు గుడ్ అనేది వస్తుంది. సో నేను మనకి ఎండ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి ఇక్కడ మనకి 4 అనేది ఇవ్వాలి. సో ఓకేనా, 4 అనేది ఇచ్చినప్పుడు మనకి గుడ్ అనేది ఇక్కడ ప్రింట్ అవ్వడం జరిగింది ఓకేనా. సో స్టార్ట్ ఇండెక్స్ ఇస్తేనేమో స్టార్ట్ ఇండెక్స్ ఇచ్చి ఎండ్ ఇండెక్స్ ఇవ్వకుంటే స్టార్టింగ్ నుంచి టు ది ఎండ్ వరకు వెళ్తుంది. ఎప్పుడైతే మనం స్టార్ట్ ఇండెక్స్ ఇవ్వకుండా ఎండ్ ఇండెక్స్ ఇచ్చామనుకోండి, సో స్టార్టింగ్ నుంచి మనం ఇచ్చిన ఇండెక్స్ వరకు
అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నాకు స్టార్టింగ్ నుంచి టు ది ఎండ్ వరకు కావాలనుకోండి 12 ఇచ్చేసిన అనుకోండి. సో 0 to 12 అనేది మనకి గుడ్ మార్నింగ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను.